ఉత్తగానన్న జీప్ రెంట్ తీసుకొని పైసలు వేస్ట్ చేసుకుంటున్నాం రా. అరే వేణుగాని దగ్గర పోయి అద్దె తీసుకురా పోరా. ఇయ్యకపోతే జీప్ రెంట్ అన్న తీసుకురారా. ఇయ్యాల వాడు అద్దె ఇవ్వకపోతే వేసేస్తా అన్న. పోరా. అరే వెంకట్, ఈ పాటికి మనోడు ఆ వేణుగాని వేసేసి ఉండొచ్చు కదా. మనం చేద్దాం తప్పించుకుంటే నేనే తీయాలి ఇడవన్ రా భయాన్ని. అరే మళ్ళీ ఎవడో టేప్ రికార్డ్ ఆన్ చేసిండేమ్రా. అరే వెంకట్, ఇది ఏ సినిమారా? ఛత్రపతి అన్న. అంత బరువున శంఖం మెల్లేసుకోపోతే తీసేచ్చు కదన్నా. అరే ఇలా కూడా అద్దెయ్యాడు రాయుడు. వద్దు వేణు, ఆగు వేణు, వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ వేణు, ప్లీజ్ ప్లీజ్. ఎన్ని రోజులు వీళ్ళు అద్దెడుగుతారని భయపడుతూ బ్రతకాలి. ఇక్కడ ఇక్కడ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావురా. మర్యాదగా నా అద్దె కట్టు, లేకపోతే ఏం చేస్తావురా? చంపుతావా? చంపండి రా, చెప్పండి. మమ్మల్ని అందరినీ చెప్పండి. ఎంతకాలం మీకు ఇలా భయపడుతూ బ్రతకాలి? ఎందుకు మనం భయపడుతూ బ్రతకాలి? అద్దె కట్టొద్దు, మీరెవరు కట్టొద్దు. అద్దెలు కడుతూ మనం బ్రతకొద్దు. నేను కూడా అద్దె కట్టొద్దు, ఎవ్వరూ కట్టొద్దు. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఏంటి రెండోసారి చెప్పి అలవాటు లేదురా నాకు. ఒకేసారి చెప్తా, అద్దె కూడా ఒకేసారి కడతా. అయితే 6 సంవత్సరాల కింద కట్టావు, మళ్ళీ కట్టావా? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా 100 మాటలు చెప్పే క్యారెక్టర్ రాది. బిడ్డ నువ్వు ఇలా అద్దె కట్టకుంటే నీ శవాన్ని చూస్తా. చాలరా, కట్టాం. 6 సంవత్సరాలుగా కట్టాం, కడుతూనే ఉన్నాం. ఈ కట్టంగా కట్టం. అయితే కట్టవాలా నువ్వు? కట్టు కట్టు కట్టు. ట్రైన్ ఎక్కి ట్రైన్ లో చైన్ లాగితే ఫైన్ కట్టాలి. ఆటో ఎక్కితే మీటర్ కు డబ్బులు కట్టాలి. చివరికి ఏదైనా వస్తువు కొంటే దానికి ట్యాక్స్ కట్టాలి. భోజనం చేస్తే హోటల్లో భోజనానికి డబ్బులు కట్టాలి. చివరికి కట్టింగ్ చేసుకున్న దానికి కూడా డబ్బులు కట్టాలి. ఇన్ని కట్టి కట్టి సాయంత్రం ఇంటికి వస్తే ఇంటికి అద్దె కట్టాలి. ఎందుకు కట్టాలరా? మరి ఇవన్నీ కట్టారా? అరే వీడు నాకు 6 ఏళ్ల నుంచి పైన అద్దించున్నాడ్రా. అరే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు రాయుడు. ఈ రోజు నుంచి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక నేను ఉన్నా. సరే ముందే ఉంటలేరా? ఉండేవాడిదే భూమి, ఉండేవాడిదే కొంప. అద్దె ఎందుకు కట్టాలరా నర్సే? అరే మామా, నువ్వు నా కళ్ళు తెరిచినారా మామా? ఇక నేను నిన్ను అద్దె అడగను రా మామా. అరే వీడు నాకు అద్దెయ్యాడు, నా పిల్ల నన్ను తన్నేది మానదురా. అరే నేను తన్ను తింటూనే ఉంటాను. థ్యాంక్ యూ ప్రభాస్. ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా. ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో కూడా చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు, కన్ను కుట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు, అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి అబ్బా స్పేస్ పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ అట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాంపిలు తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 అవర్స్ మమ్మల్ని ఇద్దరిని
సోలోగా వదిలే ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతా చా ప్రామిస్ లొంగిపోతావా నా లవర్ మీద ఒట్టు. छोटू इस कमीने कुत्ते को मत छोड़ना मार डालो मार डालो मार डालो మీ తీసుకెళ్ళిపోతా వాళ్ళు ఏడిపిస్తావరా చంపేయండి పొట్లకైతే కొడతావరా ఇంకైతే కొడతావా కొడతారు కమీనే కుత్తే ఉండయ్యా ఈ సంగతి నేను చూసుకుంటాను పిల్లలు నడిపిస్తారా అంక సచ్చుడా చాలా థ్యాంక్స్ చోటు నెల రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను నెల? ఫోన్లు చేసి చంపేస్తున్నాడు నాకెందుకు చెప్పలేదు నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు నేను ఉన్నాను కదా నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి రా రూమ్కి వెళ్దాం నో రూమ్ ప్లాన్ చేసింది నేను రా అరే తమ్ముడు ఇట్లా రా. వస్తున్నా ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా ఎలా కనిపెట్టారు మీ ఫేస్ చూసినా తెలుస్తుంది మురుస ముత్యాలరావు గారు ఇల్లు ఎక్కడ ఆ ఏదో మీకేంటి పని వీడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా దాన్నా ఆ, ఏంట్రా ముసుకొసులు ఓహో దాన్నా అది నేను మాట్లాడుతున్నారు అమ్మాయి క్యారెక్టర్ బేడా అవి మా దూర బంధువు అందుకే అది ఇది ఓ అంటున్నా అమ్మాయి ఎలా ఉంటుంది అలంకరించుకున్న గంగరెద్దులో ఉంటది కోరికెత్తలా ఉంటదని ఓ, అన్నయ్య అమ్మాయి నోరి మాట్లాడటం నేర్పడం వెళ్ళలేదు అన్నయ్య ఏమో కదా కళ్ళు పోతాయి మా ఊరు దేవత మృత్యుదేవత అన్నయ్య అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలుతాయి కొడితే పళ్ళు కూడా రాలుతాయి అన్నయ్య ఇంటి దగ్గర దించిన మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదాం ఎత్తితే బూడిదే అవునా ఇంత గ్లామర్ గా ఉన్నారు ఏంటి సీక్రెట్ ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా మీ హైట్ ఎంత హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం ఆ తమ్మి అవసరం అనుకోండి. సర్పంచ్ గారు ఏంట్రా పరా రండి బాబా అన్నయ్య ఎవరు తెలుసా ఎవరు పుల్రాజా వసంత లక్ష్మిని పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నాడు అన్నయ్య ఏంటి రివర్స్ అవుతున్నావు ఏంటి అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా రివర్స్ ఫేస్ గాడు ఎందుకో ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి టైగర్ సంగతి చూద్దాం పదరా మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం నేను పెళ్లి చూపులకు రాలేదు పెళ్లి చేసుకోవడానికి వచ్చాను నా భార్యను పిలండి భార్య దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి మీరు అమ్మాయిని చూడడం అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను నా భార్యను పిలండి భార్య వీల్లేదు ముత్యాల నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు సర్పంచ్ మావయ్య! మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి ఏయ్! ఆలోచించడానికి నువ్వెవడు సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు మధ్యలో ఈ గొట్టం గాడెవడు నా భార్యను నాతో పంపించండి మేరా పత్తికు మేరా సాత్ మే బిఠా దో కమ్ ఆన్ మై డియర్ వైఫ్ అరే తమ్మి మన భార్య పేరు ఏం పేరు వసంత లక్ష్మి ఓహో వసంత లక్ష్మి నా జీవితంలో వసంతాలు కురిపించు కమ్ ఆన్ మై డార్లింగ్ కమ్ ఆన్ మై డార్లింగ్ కమ్ ఆన్ నన్ను చూస్తున్నారు తమ్ముడు ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా చూస్తాన్రా మీ నిర్ణయం మార్చుకోరా వచ్చింది నీకు అలా ఫిక్స్ అయిపోయారా అవునే ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి మన పెళ్ళైపోయింది వచ్చే ఆగాగు ఇంకేంటే ఆగరా అందరు ముందు వద్దే ఇవన్నీ పెళ్ళైన తర్వాత చేసుకుందాం మన్మథ మొలకు ఎంత నాకు సిగ్గు తాగు. నేను కళ్ళు మూసుకుంటే ఇచ్చేసుకో పాలను కూడా కళ్ళు మూసుకోవాలి ఇచ్చుకో అంతే నాకు ఇష్టం అనుకుంటే వాడికి ఇష్టం ఏంటే? ఓరు బాబోయ్ పబ్లిక్ లో కంపుంచింది ఇది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా బతికిపోయాడు కొడుకు అమెరికా నుంచి వచ్చాను నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను ఒక్క తినాలి అలా ఇట్లా దా, నన్ను చూసుకోండి రండి దా, 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 దా. ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు మీరు ఈ రంగుల రాట్నం ఎక్కి 4 నెలలు అయింది యా. ఇప్పటికి కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్లిగానట్టే అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే తర్వాత కన్యాశుల్కమే ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది అదే అంటే ఇలా హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది కావాలంటే అలా చూడండి ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము చూశాను కానీ ఏ ఒక్కరూ నచ్చలేదు మీరు తప్ప మేడం అవును మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు పిచ్చగా నచ్చడానికి ఈడులో ఉన్న పిచ్చేంటి ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆటబొమ్మను చేసిన మగాడితను అందుకే
ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. తొక్కేం కాదు. అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు. ఆ, ప్లీజ్. అబ్బోయ్, అదిగో మా ఆవిడ వచ్చింది. నన్ను వదిలే, మనకి దాని Please. అమ్మో. ఆడికి వాళ్ళ ఆవిడంటే చిచ్చి. నన్ను ట్రై చేద్దా. దా, come on. Bye. యు బ్లడీ ఓల్డ్ స్టాక్. చిచి. తిప్పురా, తిప్పు. ఇయ్యావా? ఎవతన్నా? సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావే? అటు తిరుగురే. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు మిగతా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా. ఆడు చూస్తే తుకడాలు తుకడాలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్. అమ్మతోడు ఇది బ్రాండీగా సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబా అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్ నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికేరా? తెలుసు. నన్ను సనత్ నగర్ సత్యే అంటుండే. పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. వనకం వనకం రే లొల్లి చేయకుండా తీసుకోరా. మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరుగు మజా కనబడలేదు. కోమానా? కామా అయినా పులి స్టాప్ కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాంత్కి ఇస్తే 3 నెలలు పడ్డాడు గట్లనా? అప్పుడిదానా? అరే ఆ బక్కోడు కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకోరు. ఏం రో గురికాయని చూస్తున్నాం రో. సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెల కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేద్దా. అది తిరుగురువే సిస్టర్. నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. మ్యాన్షన్ మొగాళ్ళే గెలిచారు. అందరి నుండి రక్క ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపుర్ అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపుర్తో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో పగులు. అరే రింగ్ రోడ్ చూపెట్టి కనుగొడుతుంది. చీర జారింది, పైట జారింది అని సొల్లు ఖర్చుకుంటూ కొట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో. అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ 6. అన్ని 6 కొట్టాను. అన్న బాల్ అలా వేస్తుంటారు. ఒకటే 6 నేను కొడతాను రా. నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయను. అలాగే బాక్సులు బద్దలైపోవాలి. రాజా నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉంది. నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య తీసేది వాళ్ళకి సెకండ్ ఇస్తారేందే. గాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి వాళ్ళు. పండ్రి పొజిషన్లో నిలబడండి. బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే వేయాలనిపిస్తుంది. ఏంటా అండి ఏదో గొలుగుతున్నావు?